అందరికీ నమస్కారం. తిరుమల వాణి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నేను విష్ణు సహస్రనామ శ్లోకాలు చెప్తాను అని చెప్పాను కదా! నేను ఇంకొక వీడియో చేస్తాను. అందులో ఎన్ని శ్లోకాలుంటాయి మొత్తం విష్ణు సహస్రనామంలో నామాలలో ఎన్ని శ్లోకాలుంటాయి, ఎన్ని పదాలు అంటే 1000 నామాలు. కానీ ఎన్ని శ్లోకాలుంటాయి, వాటిని ఎలా చదవాలి అనేది అన్నీ పెడతాను. అలాగే మనం తప్పుగా చదివితే ఒక శ్లోకం ఉంటది. అది గూడా చెప్తాను. అయితే నేను ఈ వీడియోలో విశిష్టతలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలు, మనం ఎందుకు చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో, ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి వీడియోని. ఇప్పుడు మెయిన్ టాపిక్‌లోకెళ్దాము. విష్ణు సహస్రనామాలు చదివే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? విష్ణు సహస్రనామాలు చదవడం వల్ల ఏం లాభం? ఏ భాగ్యం కలుగుతుంది? ఎటువంటి జ్ఞానం లభిస్తుంది? మనం లాభం చూసుకొని చదవాలి అనుకోవడం ఒక భ్రమ. భ్రమ అంటే ఏంటి? భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు, ఏదో ఒకటి మనకు కోరికలు విచ్చలవిడిగా కోరేసుకుంటాం కదా! అవన్నీ భ్రమనే. దేవుడి దగ్గర నుండి ఏది ఆశించకుండా మనం నిత్యం శ్లోకాలు పారాయణం చేస్తే దేవుడే అన్నీ ఇస్తాడు. ఆ దేవుడి మీద భక్తి తప్ప ఇంకేది మనం కోరుకోకూడదు. మనకు తెలియకుండానే ఏదేదో అడుగుతాం ఆ దేవుడిని. కానీ మీకు తెలుసా? ఆ దేవుడికి తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఏం ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, ఏం ఇవ్వకూడదు అన్నీ ఆ భగవంతునికి తెలుసు. మనం విష్ణు సహస్రనామాలు ముందుగా పారాయణం చేయడం వల్ల మనశ్శాంతి వస్తుంది. ఎన్ని కష్టాలు కలిగినా కూడా మనం పారాయణం చేయడం ఆపకూడదు. మనలో చిన్నగా మార్పు స్టార్ట్ అవుతది ఫస్ట్. అలవాట్లు మారుతాయి. రోజుకి కుదిరినన్ని సార్లు ఒక్క శ్లోకమైనా లెక్క పెట్టకుండా చదువుతూ అర్థం నేర్చుకుంటూ ఉండాలి. వాటిలో బీజాక్షరాలుంటాయి. చాలా పవర్‌ఫుల్ బీజాక్షరాలుంటాయి. శ్లోకాలు చదవడం వల్ల మనలో ఉన్న జ్ఞాననాడులుంటాయి కదా! నర్వ్స్ అనేటియి ఉత్తేజం అంటే యాక్టివేట్ అవుతాయి. ఒక మనిషి మీకు తెలుసా? ఒక మనిషి తన జీవితంలో 100%లో కేవలం 10% మాత్రమే జ్ఞానం ఉపయోగిస్తాడు. ఆ జ్ఞానంతోనే మనం రోజు అన్ని పనులు చేస్తున్నాం, అనుకున్నది సాధిస్తున్నాం. కానీ మనం ఏదైనా చదివితే గుర్తుండదు. కొన్ని మాత్రమే సాధించగలుగుతాం. మనం ఎంతో కష్టపడితే గాని ఒక స్టేజ్‌కి మనం వెళ్ళలేకపోతున్నాం. దీనంతటికి కారణం మనం మన బ్రెయిన్‌ని 100% యాక్టివేట్ చేయకపోవడమే. మన పూర్వీకులు ఈ కుండలిని యోగా, ఈ మంత్రాలు, శ్లోకాలు, విష్ణు సహస్రనామమే కాదు, లలితా పారాయణం, ఆహ్, ఆహ్, ఏదైనా కానీ, ఏ మంత్రమైనా కానీ ఒక 6 నెలలు మనం చదివితే మనం కనీసం 40% అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ అదే మన జీవితంలో ఒక భాగమైతే 100% యాక్టివేట్ చేసుకోవచ్చు. ఒక 6 నెలలు యోగా చేస్తేనే, ఎక్సర్సైజ్ చేస్తేనే మన అలవాట్లు మారుతాయని అంటారు కదా! అలాగే ప్రాణాయామ చేయడం వల్ల చేస్తే ఏమవుతదంటే, ప్రాణాయామ అనేది ఒక యోగం. యోగం అంటే మెడిటేషన్. అదొక టైప్ ఆఫ్ మెడిటేషన్, ఎక్సర్సైజ్ కాదు. కానీ మన లోపల 60% రోగాలు పోతాయి. మన జ్ఞానం పెరుగుతది. మన కాన్సంట్రేషన్ అంతా ఆ శ్వాస మీదనే ఉంటది. అందుకనే మనకు దాన్ని కూడా ఒక మెడిటేషన్ అని అంటారు. ఊరికనే కూర్చొని కళ్ళు మూసుకుంటే మనకన్నీ ఆలోచనలు కలుగుతాయి. అదే ప్రాణాయామ చేస్తే మనకు ధ్యాస అంతా ప్రాణాయామం మీదనే ఉంటది. అది ఈ ఈ ప్రాణాయామలోనే ఒక మెథడ్ కుండలిని. 7 చక్రాస్ ఉంటే యాక్టివేట్ చేస్తాం. అది డిఫరెంట్. దానివల్ల మనకు చక్రాలు యాక్టివేట్ అయ్యి అమృతం పుట్టి మనం ఆరోగ్యంగా తయారవుతాం. మన లోపల మనకు తెలియకుండానే క్యూర్ అయిపోతది మన శరీరం అంతా. అమృతం అనేది పుడతది. ఇది సైంటిఫిక్‌గా ప్రూవ్ అయింది. అందుకనే యోగులు, ఋషులు కొన్ని వేల సంవత్సరాలు బ్రతికారు. వాళ్ళు ఒక మాట అంటే జరిగిపోయేదంట. ఎందుకంటే వాళ్ళకన్నీ తెలుసు. వాళ్ళకు వేదం తెలుసు, యుద్ధం తెలుసు, అన్ని కళలు ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే మనం అవి చేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఆ కుండలిని యోగా మనము చేస్తే మనకొక గురువు కావాలి. అది చాలా డేంజరస్ అనమాట. సో, అది లేకపోయినా మనం ఆ కుండలిని యోగా, మెడిటేషన్ అవి చేయకపోయినా ఈ మంత్రాల ద్వారా, ఈ శ్లోకాల ద్వారా లైక్ విష్ణు సహస్రనామ శ్లోకాలు,
గాయత్రి మంత్రం, ఈవెన్ హనుమంతుడి కథలు అంటే పారాయణం ఉంటది కదా! సుందరకాండ, ఇంకా ఏంటి రామాయణము, మహాభారతము, భగవద్గీత శ్లోకాలు ఇలా చాలా ఉంటాయి కదా! లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు, వారాహి స్తోత్రాలు ఇవన్నీ చదవడం వల్ల అందులో ఉన్న బీజాక్షరాల వల్ల మనకు మన చక్రాలు యాక్టివేట్ అయితాయి. మనం చాలా ఆరోగ్యంగా అయిపోతాం. మన జ్ఞానం పెరుగుతది. 100% మన బ్రెయిన్‌ని యాక్టివేట్ చేసుకుంటాం. కుండలిని యోగం వల్ల మనం 100% ఈజీగా చేసుకోవచ్చు. కానీ అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలీదు. మనకు ఒక పర్సన్ అంటూ మన పక్కన ఉండాలి. మనల్ని ఎంకరేజ్ చేయడానికి. ఎందుకంటే దానివల్ల సమాధి స్థితిలోకి వెళ్తాం. సమాధి స్థితి అంటే డీప్ మెడిటేషన్‌లోకి పోయి కొన్ని రోజులు, నెలలు కూడా బయటికి రాలేక అలానే కూర్చుండిపోతాం. తిండి లేకపోయినా. సో, అందుకని మన పక్కన ఉండాలి. మనకు లేరు. గురువు ఉండాలి. గురువు లేరు కాబట్టి మనం ఈ స్తోత్రాల ద్వారా మనం జ్ఞానాన్ని పొందొచ్చు. మనం ఆరోగ్యంగా అయిపోవచ్చు. అలాగే మనకు భగవంతుడి సాక్షాత్కారం కూడా కలుగుతుంది. మనం ఏకసంతాగ్రాహి అయిపోతాం. 100% బ్రెయిన్ యాక్టివేట్ చేస్తున్నామంటే ఏకసంతాగ్రాహి అయిపోతాం. అంటే ఒక్కసారి చదివినా, ఒకసారి ఏదైనా పని అనుకున్నా అది చేసేస్తాం. మనకు తెలియకుండానే ఆ మార్పు మనలో వచ్చేస్తది. ఒక 6 నెలలు నిష్టగా జపించడం వల్ల మనలో మార్పు పూర్తిగా వస్తది. చాలా ఆరోగ్యవంతంగా అయిపోతాం. మరియు మనకు అప్పటి వరకున్న బద్ధకం పోయి మన జీవితంలో ఏం సాధించాలో ఒక స్ఫూర్తి కలుగుతుంది. ఒక క్లారిటీ వస్తది మనకి. మనం ఏం చేయగలము? మనం ఏం చేయాలనుకుంటున్నాం? అనుకోకుండానే ఇది డైలీ విష్ణు సహస్రనామం వల్ల విముక్తి కూడా వస్తది. అంటే మనలో ఉన్న ఆ శివం వెళ్ళి విష్ణువులో కలుస్తుంది. ఇక ఇంకో జన్మంటూ ఉండదు. మనలో ఉన్న శివం అని ఎందుకన్నానంటే మీరు యోగం చేయడం వల్ల మీకు తెలుస్తది. ఆ శివమే మనమే శివం అని. మనం చనిపోయాక డైరెక్ట్ మన ఆత్మ వెళ్ళి ఆ విష్ణువులో కలిసిపోయి ముక్తి లభిస్తుంది. ముక్తి అంటే ఇంకో జన్మ ఉండదు. ఇంకో బాధ ఉండదు. సో, ఇది డైలీ మనం అలవాటు మన జీవితంలో ఒక భాగం చేసుకుంటే మనకు ఎటువంటి దోషాలుండవు. అప్పటి వరకు మనకేమన్నా ఉన్నా అన్నీ పోతాయి. ఆరోగ్యంగా ఉంటాం. మనశ్శాంతి ఉంటది. ఏం చేయాలో మనకు అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. నార్మల్ ప్రాణాయామాలు చేస్తూ స్తోత్రాలు యాక్టివేట్ మనకు కలలో అయినా సరే ఆ భగవంతుడి దర్శనం కలుగుతుంది. మనకు భక్తి, ముక్తి మనం ధైర్యంగా ముందుకు సాగే ఒక శక్తి కోసమే ఈ శ్లోకాలు చదవాలి. కానీ టెంపరరీ సుఖాల కోసమైతే కాదు. టెంపరరీగా మనము ఏదో మనకు దేవుడిని మొక్కుతున్నామంటే ఏదో ఆశించి మొక్కితే మాత్రం అది నిజమైన భక్తి కాదు. మనకి ముక్తి లభించదు. మనము సుఖాల కోసం వెంపర్లాడకూడదు. వాటి వెనక పరిగెత్తకూడదు. మనం దేవుడిని ధ్యానించినామనుకో దేవుడే మనకు అన్నీ ఇస్తాడు. మనం దేవుని మీదనే భారమెయ్యాలి. ఎన్ని కష్టాలు ఉన్నా సరే రోజు ఏ టైం అయినా సరే శుభ్రంగా ఉండి ఒక చోట కూర్చొని పైకి చదవాలి. పైకి చదివినప్పుడే కదా మనలో ఉండే నరాలన్నీ యాక్టివేట్ అయ్యి అన్నీ కదులుతాయి. మన లోపల ఉన్నాయన్నీ కదిలి నరాలు, భాగాలు కదిలి మొదటగా ఆరోగ్యంగా అవుతాము. తరువాత మనకు చాలా జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం వస్తే ఏదైనా సులువుగా సాధించవచ్చు. ఆ దేవుని అండ కూడా నాకు లభిస్తుంది. సో, నేను త్వరలోనే విష్ణు సహస్రనామాలు డైలీ ఒకటి పోస్ట్ చేస్తాను. వెయిట్ చేయండి. నేను కూడా నేర్చుకుంటున్నాను. నాతో పాటుగా మీరు కూడా నేర్చుకోండి. మనకు జ్ఞానం నేర్చుకోవడంతో పాటుగా ఆ నేర్చుకున్న దాన్ని మిగిలిన వారితో పంచుకుంటే మనకు మరింత జ్ఞానం పెరుగుతుంది. అందుకే నేను పోస్ట్ చేయాలి అని డిసైడ్ అయ్యాను. విష్ణు సహస్రనామాలు, పీఠాల గురించి ఒక వీడియో చేసి పెడతాను. ఆ తరువాత డైలీ ఒక శ్లోకం చేస్తాను. నేను కనుక తప్పుగా చదివినా, ఏదైనా పోస్ట్ పెట్టినా నా తప్పులు చెప్పగలరు. నేను సరిచేసుకుంటాను. ఓం నమో నారాయణాయ నమః. ధన్యవాదాలు.